వేదిక అధ్యక్షులైనటువంటి సురేష్ బాబు సారథ్యంలో జరిగింది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫెస్టివల్ నిర్వహణకు సొంత డబ్బు 55 లక్షలు ఖర్చు పెట్టాడు. సొంత డబ్బు. సురేష్ బాబు నాటకరంగం నుంచి టీవీకి తర్వాత సినిమాకి వెళ్ళాడు. నాటకం అంటే ఇప్పటికీ మమకారం. కూడా సురేష్ బాబుకి ఇటువంటి కళాపోట కూడా ఉంటే చాలా బాగుంటుంది. సురేష్ అమ్మాయి ఖరీదు బాగాలేదు. 50 ప్రదర్శనల సందర్భంగా అభినందన సభకు ఇచ్చేసినటువంటి కళాభిమానులకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా మిత్రుడు, ప్రాణమిత్రుడు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు పాండు రంగారావు గారికి, ఆయన సతీమణి శ్రీదేవి గారికి, అదేవిధంగా తెలుగు నాటక రంగ భీష్మాచార్యుడుగా భావించే నా కందిమళ్ళ సాంబబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎంత చెప్పినా తక్కువే, ఎంత పొగిడినా తక్కువే నా సహనటుడు మిత్రుడు వెంకట గురించి. 95 నుంచి మా ఇద్దరు పరిచయం ఉంది. మేమిద్దరం కలిసి సీరియల్స్ చేశాము. నిజంగా ఈ నాటక రచయిత గారి గురించి కానీ, వెంకట గారి గురించి కానీ, బాబు గురించి కానీ ఎవరి గురించి ఇప్పుడు అందరూ పొగిడారు. మళ్ళా నేను పొగిడి సమయం వేస్ట్ చేయలేదు. ఎంత పొగిడినా తక్కువే, అంత మహత్తరమైన నాటిక. ఈ నాటిక గురించి నేను ఒకటి చెప్తాను. రాష్ట్రం మొత్తం తిరిగి బహుమతులు పొందడం ఒక ఎత్తు అయితే, ఒక్క ఎడ్లపాడు పుచ్చలపల్లి సుందరయ్య కళా పరిషత్తులో పొందిన బహుమతులు మామూలు విషయం కాదు. అది మీకు చెప్తాను. ఎందుకంటే 20 మంది జడ్జీనండి. ఇవాళ పుచ్చలపల్లి సుందరయ్య కళా పరిషత్తులో 23వ సంవత్సరం నడుస్తుంది. 20 మంది జడ్జీల నిర్ణయం, అది మార్కులతోటి చేసిన నిర్ణయం. ఒక ఉద్యోగి కావచ్చు, ఒక గృహిణి కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక పత్రికా విలేకరు కావచ్చు, ఇలా అనేక విభాగాల నుంచి 20 మంది నిష్ఠాతులను తీసుకొని 3 సంవత్సరాల శిక్షణ ఇచ్చేసి ఎడ్లపాడులో దేదీప్యమానంగా 3 సంవత్సరాల నుంచి 20 మంది న్యాయ నివేదికతోటి ప్రదర్శన నిర్వహిస్తూ వస్తున్నాము. దానిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్కుల పద్ధతిలో 20 మంది ఇచ్చే మార్కుల పద్ధతిలో బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. ఆ 20 మంది ఒకటే నిర్ణయం, అత్యధికంగా 98% మార్కులు సాధించింది ఈ అమ్మ చెప్పిన బొమ్మ. మిగతా నాటికల మొత్తం 80 లోపు ఉంటే 98% తోటి 1 కాదు 2 కాదు ఏకంగా బహుమతులు నా కారు నిండిపోయింది. వెనకటి కేసుకుని వచ్చాయి చూసి నేను. వీళ్ళండి ఉత్తమ రచన, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటన 2 వచ్చినాయి. 1 కాదు 2 ఉత్తమ నటనలు. రంగాలంకరణ, మళ్ళా సంగీతం, ఎన్ని ప్రైజులు అన్ని ప్రైజులు. ఇది ఎంత నిష్పక్షపాతంగా జరిగింది అంటే దానికి ఉదాహరణ మళ్ళా మాతృ కళా పరిషత్ కదా చెప్పాడు నాగేశ్వరరావు గారు. మేమేమైతే ఇచ్చామో మేధావులు అదే ఇచ్చారట మాతృలు. సేమ్ అంత గొప్ప నేను వెంటపడ్డాను. నిజంగా వెంకట గారు రాత్రి 1 గంటల టైంలో ఎట్లా విలేజ్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ 9 గంటల కార్యక్రమం అయిపోతుంది. కానీ విలేజ్ అలా కాదండి. 12-1 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి. జనాభా అంతే ఉంటారు. నా ఎడ్లపాడు పరిషత్తులో కానీ ఇక్కడ కానీ మొత్తం టోటల్గా వరగాడి కళా పరిషత్ కానీ మా వేదికలో ఉన్నటువంటి ప్రతి కళా పరిషత్కి మహిళలు 50% పైగా వస్తారు. దాదాపుగా ఎడ్లపాడు కళా పరిషత్కి 800 నుంచి 1000 మంది మహిళలు, 1000 మంది పురుషులు వస్తారు. ఇక్కడ అదేమో ఈ అర్ధరాత్రి 1 గంటకి బయలుదేరి 400 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ తెల్లారి నాటకాలంటే అది ఎంత గొప్ప విషయం అండి. అది ఒక్క వెంకటగా సరిపోతుంది. ఉద్యోగాన్ని తెగించి తెలుగు నాటక రంగం కోసం, తెలుగు ధనం కోసం కాపాడాలన్న ఉద్దేశంతో, ప్రోత్సహించాలన్న తలపుతోటి ముందుకొచ్చి అన్నీ మానేసి స్వచ్ఛందంగా ఆయన ఈ నాటక రంగంలో రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరిని రాధగారు ఎక్కడ ఇక్కడే ఉన్నారు కానీ అమ్మా మిమ్మల్ని ఓడాలమ్మా. నిజంగా మీరు ఆయన చేసే ఎంకరేజ్మెంట్ కానీ ఏదన్నా కానీ ఇవ్వడం మీరే కదమ్మా. మా ఆవిడ అంతే, వీళ్ళ ఆవిడ అంతే, మీరు వరగా అందరూ అంతేనమ్మా. శ్రీదేవి కూడా అంతే. మీరు ఉండబట్టి మేము చెడిపోతున్నాం. మీరు కరెక్ట్ కూడా మేము చెడిపోవడం కాదు. నిజంగా నేను 14వ సంవత్సరంలో నాటిక ఆడాను, పంచాయతీ నాటిక. 15వ సంవత్సరంలో కొండవీడి సింహం అనే ఇదే ఎన్టీఆర్ నాటకం, కొండవీడి సింహం ఆడతా
హీరోయిన్ ఎవరు కావాలయ్యా అంటే నాకు శివపార్వతి కావాలన్నా. మా డైరెక్టర్ మాట మీద వేసి ఒరే శివపార్వతి ఎంత ఇంత నీకు అవసరమా, నువ్వు అమ్మ ఉంది అక్కడే అంటే ఆమె తెలుగు నాటక రంగంలో ఆ రోజు మహానటి సావిత్రి కంటే ఎక్కువ, అంత గొప్పగా ఉండే కాదు. ఆవిడ కోసం ఓడకు ఊళ్ళే ఎదురు చూస్తామండి. అప్పటి నుంచి ఈ నాటకం మీద మక్కువతోటి నాటక రంగం కోసం నాటకాలు అనేక విధాలుగా సేవ చేస్తూ వస్తున్నాం. మధ్యలో బై మిస్టేక్ నేను పక్క వెళ్ళాను, మళ్ళీ తిరిగి వచ్చాను. ముఖ్యంగా ఎందుకంటే ఎక్కువ చెప్పినా మళ్ళీ ఎదుగుతుంది. నిజంగా మరొకసారి అమ్మ మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తామా, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే ముందు ఎలాంటి సహాయ సహకారం కావాలి వెంకట్ మేము ఉన్నాం. ఇందాక చెప్పాడు కమర్షియల్లో నిజంగా నాటకాన్ని కమర్షియల్గా మార్చి నాటకం మీద బతికే విధంగా చెయ్యాలని మా మిత్రుడు చెప్పాడు. ఖచ్చితంగా ఆయన కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఏమంటే అది ముందుకు వెళ్ళడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. అంతకుమించి మొదటిగా మేమే ఒక నాటిక తీద్దాం, తలుపుతో డబ్బులు వచ్చినా రాకపోయినా మాయా బజార్ అనే నాటకాన్ని తీయబోతున్నాము. అంటే సినిమాటిక్గా మొత్తం సినిమా ఎలా ఉంటుందో అదే విధంగా 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టైనా సరే భారీ సెట్టింగ్లతో నాటకం తీయాలనుకున్నాము. మొదటిగా ఆ ప్రదర్శన నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. దానికి వెంకట దర్శకత్వం మంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అమ్మా మీరు నటిస్తారా ఫెస్టివల్ వాళ్ళంతా వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంత గొప్పగా నిర్మించాం. దీనందరికీ కారణం సాంబావ, అలాగే పాండురంగ మిత్రులు వర్ణాలు పూర్ణేశ్వర గారు, ఇలా ఎంతో మంది కళాభిమానంతో ఈ విధంగా దేశమైన మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చివరికి జ్ఞాపక బహుకరణ శ్రీదేవి. ఉమ్మడిలో